హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి తల్లి అయిన వకుళామాత టెంపుల్కి వెళ్తున్నాం. అసలు వకుళామాత ఎవరు? ఈ వకుళాదేవి ఎన్ని అవతారాలు ఎత్తింది? అసలు తన ఫ్యామిలీ ఎవరు? శ్రీనివాసుడు అసలు ఇన్ని అవతారాలలో కూడా తననే తల్లిగా ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అసలు వకుళాదేవి ఇన్ని అవతారాలు ఎత్తడానికి కారణం ఏంటి? ఇప్పుడు అసలు వకుళాదేవి ఎక్కడుంది? ఇలా అన్ని వివరాలతో పాటు ఈ టెంపుల్ వివరాలను కూడా తెలుసుకుందాం పదండి. ఇప్పుడైతే మనం వకుళామాత టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ మనకు బెంగళూరు తిరుపతి హైవే మీద తిరుపతికి 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ పేరూరు హిల్స్ మీద ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అవ్వడంతో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని టీటీడీ వారు రీసెంట్గా రెనోవేట్ చేసి తల్లి దర్శన భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. ఒకప్పుడు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ టెంపుల్కి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడే బస చేసి తిరుమలకి వెళ్ళేవారట. ఈ వకుళామాత కథ తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. విష్ణుమూర్తిని సేవించుకోవడానికి, తన తల్లి ప్రేమను, మమకారాన్ని స్వామికి పంచడానికి ఎన్నో జన్మలు ఎత్తిన గొప్ప తల్లి ఈ వకుళామాత. ఈ వకుళామాత ఎవరో కాదు, సత్యయుగంలో ధరాదేవిగా అవతరించిన మహాపతివ్రత. ధరాదేవి విష్ణుమూర్తికి పరమ భక్తురాలు. ధరాదేవిని పరీక్షించడానికి మారువేషంలో బ్రాహ్మణుడిగా వచ్చిన విష్ణుమూర్తిని అతిథి అనుకుని ఆహ్వానించింది. కానీ భోజనం పెట్టడానికి తన దగ్గర ఏమీ లేదు. సరుకుల కోసం అక్కడున్న వ్యాపారస్తుడిని అడుగుతుంది. కానీ దుర్బుద్ధి గల వ్యాపారస్తుడు తన సౌందర్యాన్ని అడుగుతాడు. అప్పుడు తన స్తనాలను కత్తితో కోసి అతనికి ఇచ్చేసి సరుకులతో అతిథుల దగ్గరకు వెళ్తుంది. నేనున్న పరిస్థితుల్లో భోజనాన్ని వండలేను, దయచేసి ఈ సరుకులను స్వీకరించి నన్ను క్షమించండి అని అతిథి కాళ్లపై పడి క్షమాపణ అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రసన్నుడై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ధరాదేవి, స్వామి నీకు తల్లిగా మారే వరాన్ని ప్రసాదించమని అడిగి తన ప్రాణాలను విడుస్తుంది. తర్వాత దక్ష ప్రజాపతికి ఉన్న 60 మంది కుమార్తెలలో ఒకరైన అదితిగా అవతరించి కశ్యప బ్రహ్మర్షిని పెళ్లి చేసుకుని దేవతలను సృష్టించటంతో పాటు విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన వామనావతారానికి జన్మనిస్తుంది. జన్మించిన వెంటనే 5 ఏళ్ల బాలుడిగా మారి కమండలము, గొడుగు పట్టుకొని బలిచక్రవర్తి దగ్గరకు బయలుదేరిన వామనుణ్ణి అదితి ఆపి, స్వామి నీకు జన్మనైతే ఇవ్వగలిగాను, కానీ నీ ఆలనా పాలనా చూసుకునే భాగ్యం నాకు కలుగలేదు కదా అని అడుగుతుంది. అప్పుడు రాబోయే యుగంలో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి స్వామి వెళ్ళిపోతారు. తర్వాత యశోదగా అవతరించి విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని ఆలన పాలన చూసుకుంటూ తన తల్లి ప్రేమను స్వామికి పంచుతుంది. కానీ శ్రీకృష్ణుడు 8 పెళ్లిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్లి కూడా తన చేతుల మీదుగా జరగలేదని బాధపడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు కలియుగంలో నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తానని మాట ఇస్తారు. కలియుగంలో వకుళాదేవిగా అవతరించి స్వామి రాక కోసం ఎదురు చూస్తూ యోగినిలా జీవనం సాగిస్తుండగా స్వామివారు శ్రీనివాసుని రూపంలో మాత దగ్గరకు వస్తారు. అప్పుడు వకుళామాత శ్రీనివాసుని పద్మావతికిచ్చి వివాహం జరిపిస్తుంది. ఇక్కడున్న మరో అట్రాక్షన్ వచ్చేసి వకుళామాత ఆలయ పుష్కరిణి. ఎవ్రీ ఇయర్ జరిగే బ్రహ్మోత్సవాల టైంలో ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి నైట్ 8:30 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అయితే ఉదయం 5:30కి సుప్రభాతము, అలాగే 6 నుంచి 11:30 వరకు సర్వదర్శనానికి ఎలో చేస్తారు. ఆ తర్వాత 11:30 to 12 వరకు అర్చన, నివేదన జరుగుతాయి.
ఇంకా ఈవినింగ్ వచ్చేసి 4:30కి సర్వదర్శనం స్టార్ట్ అవుతుంది. 4:30 నుంచి 6 వరకు సర్వదర్శనము, అలాగే 6 to 6:30 వరకు నివేదన చేస్తారు. మళ్ళీ 6:30 నుంచి 8:30 వరకు సర్వదర్శనం కోసం భక్తుల్ని ఎలో చేస్తారు. చూసారా, స్వామిపై తనకున్న భక్తిని తల్లి ప్రేమగా మార్చి తన వాత్సల్యాన్ని స్వామిపై కురిపించడానికి యుగ యుగాలుగా అవతారాలెత్తి స్వామి సన్నిధిలోనే స్వామికి తల్లిగా తన సర్వస్వాన్ని అర్పించింది వకుళామాత. ఇంకేం ఆలోచిస్తున్నారు? మీరు తిరుపతికి ట్రిప్ వేసినప్పుడు మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఓం నమో వెంకటేశాయ. హ్యాపీ ట్రావెలింగ్. బై బాయ్.